వైసీపీ అధినేత జగన్ భద్రతా అంశంపై వైసీపీ నేతల కేంద్రానికి ఫిర్యాదు చేశారు. జగన్ పర్యటనల సమయంలో భద్రతా లోపాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసినట్లు వైసీపీ నేతలు తెలిపారు. 2024లో 2 సార్లు, 2025లో మరోసారి జరిగిన భద్రతా వైఫల్యాల వివరాలను లేఖలో పొందుపరిచినట్లు తెలిపారు. దేవరపల్లి పర్యటనలో భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రైట్, ఇదే అంశంపై పూర్తి వివరాలను మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీకి సంబంధించినటువంటి భద్రతా బందోబస్తుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ ఉంది. అయితే ఆయన భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా కావాలని చెప్పి భద్రతను కుదించే విధంగా, భద్రతా లోపాలు తలెత్తే విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. అందులో భాగంగానే గత 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి భద్రతా వైఫల్యాలు, అదేవిధంగా భద్రతా వైఫల్యాలు జరిగినటువంటి సమయంలో చేసినటువంటి ఫిర్యాదులకు సంబంధించినటువంటి వివరాలు, తీసుకుంటున్నటువంటి చర్యలు, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, అదేవిధంగా కార్యకర్త స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అక్రమంగా కేసులు నమోదు చేయటం, వేధింపులకు గురి చేయడం, భద్రతా విషయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పూర్తిగా అలసత్వం వహించడం వంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో భాగంగానే కేంద్రానికి కూడా ప్రత్యేకమైనటువంటి లేఖ రాసింది. ఆ లేఖలో గతంలో చేసినటువంటి ఫిర్యాదులు, అదేవిధంగా తీసుకున్నటువంటి చర్యలు, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్, అందులో కల్పించినటువంటి భద్రతాపరమైనటువంటి పరిస్థితులు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా కేంద్రానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం లేఖ రాసింది. అందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా డీజీపీని కలిసి స్వయంగా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రం దృష్టికి, ఎందుకంటే Z+ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి కల్పించాల్సినటువంటి భద్రతాపరమైనటువంటి అంశాల విషయంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం, అదేవిధంగా Z+ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ మెయింటైన్ చేసేటువంటి సమయంలో అవసరమైనటువంటి సిబ్బందిని ఉంచకపోవడం, మినిమం ఫెసిలిటీస్ అంటే భద్రత కల్పించేందుకు వచ్చినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం సదుపాయాలు కూడా కల్పించలేనటువంటి సిచ్యువేషన్స్లో ఉంది. ఇక జగన్ జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున భారీగా తరలి వస్తున్నటువంటి అభిమానులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఎప్పటికప్పుడు స్థానిక పోలీసులను అలర్ట్ చేయటం, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేయడం, జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి సమయంలో ముందుగానే రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా పోలీసులకు అందజేసినటువంటి దర్మిలా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ రీజన్స్కి సంబంధించి, హెలిపాడ్కి సంబంధించినటువంటి విషయాలు, వీటన్నిటిపైన కూడా ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా సంప్రదింపులు జరుపుతూ వస్తుంది. అయితే హెలిపాడ్కి సంబంధించినటువంటి విషయంలో మొదటి నుంచి కూడా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. అనుమతులు ఇవ్వకుండా ఆఖరి నిమిషం వరకు కూడా హెలికాప్టర్కి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది. ఈ విషయాన్ని కూడా కేంద్రానికి రాసినటువంటి లేఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పేర్కొంది. వీటితో పాటుగా జిల్లా పర్యటనలకు వెళుతున్నటువంటి సమయంలో వెళ్ళేటువంటి రూట్లో వీఐపీకి సంబంధించినటువంటి మూమెంట్ ఉన్నప్పుడు, Z+ కేటగిరీకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి వెళుతున్నప్పుడు ఆయనకి కల్పించాల్సినటువంటి మినిమం సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యవహారంలో హెలిప్యాడ్ దగ్గర ప్రైవేట్ హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకుంటే అక్కడ దిగిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే సభ ఉంటుందో, లేదంటే ఏదైనా నిరసన కార్యక్రమం ఉంటుందో అక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో భాగంగా అవసరమైనటువంటి మినిమం పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి బందోబస్తును కూడా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్న మొన్న జరిగినటువంటి పర్యటనలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ కేంద్రానికి లేఖ రాసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. చందు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.